నా క్వశ్చన్ కూడా పబ్లిక్తో అదే ఉంది. మీరు అప్పుడు గెలిపించారు, డెవలప్మెంట్ జరుగుతుంది అనుకున్నారు, ఎక్కడ ఉంది డెవలప్మెంట్? షో మీ డెవలప్మెంట్ అనేది నాకు కూడా క్వశ్చన్. ఆ డోన్ కూడా మీదే కదా. ఒకసారి అసెంబ్లీలో నాన్నగారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు వైసీపీ, మీరు అధికారంలో ఉన్నారు. నాన్నగారు ఒక మాట అన్నది నాకు ఇప్పటికీ గుర్తు. నేను ఆ సీటు వదులుకోకపోతే, నేను ఆ సీటు వద్దరుగును పక్కకి రాకపోతే నువ్వు గెలిచేవాడివే కాదు అని. అవును, 100% మాట అన్నారు. అది అన్ఫార్చునేట్లీ మా సొంత మండలం కృష్ణగిరి పత్తికొండతో ముడిపడి ఉందండి. అవును, ముడిపడడంతో మేము కంటిన్యూ ఇక్కడనే అవుతున్నాము. మా బాబాయ్ గారు మన దాకా ఉండేది, ఆయన హెల్త్ రీజన్స్ వలన ఆయన దిగి ఇప్పుడు పార్టీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా పార్టీ యోని డిసైడ్ చేస్తే వాళ్ళే అక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రేపు ఎన్నికల్లో మీ తరఫున నాన్నగారు ప్రచారం చేసే ఒప్పుకుందా ఆయనకి? 100%. మా నాన్నగారు మాకు మ్యాస్కాట్ అండి. ఆయన పైన ఎట్లాంటి నిందలు లేవు, ఎట్లాంటిది లేదు. మొత్తము ఉమ్మడి రాష్ట్రానికి ఆయన జెంటిల్మెన్ మాదిరి ట్రీట్ చేస్తారు. ఒక కులానికే కాదు, బీసీలు అందరూ కూడా ఆయనని ఆదరిస్తారు. ఆయన ఆధారంలోనే మేము కూడా పెరిగాము. తప్పుడు దారి పోయే రకం కాదు మేము. ఎంతసేపు మేము మా బిజినెస్లు వదులుకొని వచ్చి ఇక్కడ ప్రజలకి సేవ చేయాలని చెప్పి మేము ఆ తపనలో ఉన్నాం తప్ప, ఇక్కడ నేను ఒక 2 years ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నారు. అంటే మేము చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క పదవులు, సీఎం పదవి దాకా, అంటే ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం పదవి దాకా కూడా చూసాం మేము. మాకు పదవులు కొత్త కాదు, మాకు మా ప్రజలకి అభివృద్ధి కావాలనేది ఒక తపన తప్ప దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్. వీ వాంట్ వాట్ ఎవర్, మాకు ఏదైతే సౌకర్యాలు దొరుకుతున్నాయో మా వాళ్ళ అందరికి కూడా దొరకాలని చెప్పి ఒక తపనతో మేము పనిచేస్తాం తప్ప ఊర్లలో పెత్తందారి వ్యవస్థ నడపాలని చెప్పి కాదు. పెత్తందారి వ్యవస్థని మేము కళగొట్టాలని చెప్పి మా కళ, అది తాతగారు స్టార్ట్ చేసినది, అది మేము ఇంకా కంటిన్యూ చేస్తాము. నా తర్వాత మా తమ్ముళ్ళు ఉన్నారు, చాలామంది కూడా దానిపైన రోడ్డు పైన నడచడానికి సిద్ధంగా ఉన్నారు. చివరిగా ఒక ప్రశ్న, వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అని శ్యాంబాబుని చూడొచ్చా? అలా అనే అవకాశం దొరుకుతుంది? 100% అండి. ట్రెండ్ ప్రకారం చూస్తే వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. 100% మీరు అప్పుడు కూడా ఇంటర్వ్యూ మీరే తీసుకోవాలా. అండ్ వీ విల్ రిమెంబర్ దిస్ పాయింట్ అగైన్. అండ్ అగైన్ యాజ్ ఎ సైడ్, పదవి ముఖ్యం కాదు, ప్రజల సౌకర్యము. వీళ్ళకి ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి మేము సూపర్ 6 ప్రోగ్రామ్ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా చేరుతున్నాయా లేదా అనేది అది ముఖ్యంగా చూసుకుంటాం మేము. 100%గా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేది, చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్. మా కాడ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, అవి కూడా తీసుకొని పోయి ఈ ప్రాంతాన్ని, అంటే ఇది ఒక్క పత్తికొండనే కాదు, ఈ లెఫ్ట్ సైడ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఊరు కూడా సస్యశ్యామలంగా, రైతులు వలసలకు పోకుండా వాళ్ళ సొంత పొలాల్లో పని చేసుకుంటా ఆ పండిన పంటని సదస్సులు మాదిరి ఏర్పాటు చేసి వాళ్ళ త్రూవే బయటకి అమ్మి ఆ డబ్బులు వచ్చి వాళ్ళ పిల్లలు మంచి చదువుకునేటట్ల, ఇంట్లో ఆడవాళ్ళు మంచుకునేటట్ల హాస్పిటల్ కట్టాము. ఇంకా పెద్ద ఇప్పుడు 50 bed హాస్పిటల్ ఉంది, మేము కట్టినది. అది మద్దికేర, వెల్దుర్తి, కృష్ణగిరి అండ్ తుగ్గలి. మరి ఆ 50 bed హాస్పిటల్ని 250 bed హాస్పిటల్ చేయాలి. పెద్దగా అన్నీ ఆలోచిస్తున్నాము. ఆ దేవుడు కరుణ ఉండాలి, ప్రజల ఆదరణ ఉంటే 100% జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.